హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. మామిడికాయ సీజన్ వచ్చిందంటే చాలు, మ్యాంగో లవర్స్కి పండగ కదా. మామిడికాయలతో మాత్రం రకరకాల వంటలు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం టేస్టీగా తలుచుకుంటేనే నోరూరిపోయేలా మామిడికాయ పప్పుచారు తయారు చేయడం చూద్దాం. పప్పుచారులోకి నేను ఒక చిన్న మామిడికాయ తీసుకున్నాను. మామిడికాయ పుల్లదనాన్ని బట్టి తీసుకోవాలి. పుల్లగా ఉంది, పెద్దగా ఉంది అంటే సగం తీసుకుంటే సరిపోతుంది. ఈ మామిడికాయని తొక్క తీసి పెట్టుకోవాలి. కుక్కర్లో 1/2 కప్ కందిపప్పు వేసుకుని 1-2 సార్లు కడిగి దీంట్లో తొక్క తీసిన మామిడికాయ వేసుకుంటున్నాను. టెంకతో సహా వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని 2 కప్స్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. కావలసినన్ని వాటర్ పోసుకోవాలి. ఉడికిన మామిడికాయను కూడా ఈ గుజ్జంతా మెత్తగా నలుపుకొని వేసుకోవాలి. మామిడికాయ సీజన్ లేనప్పుడు కూడా మామిడికాయని స్టోర్ చేసుకోవడం ఎలాగో నేను ఆల్రెడీ వీడియో చేశాను. కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. ఎందుకంటే మామిడికాయలు దొరకనప్పుడు కూడా మామిడికాయ పప్పుచారు చేసుకోవచ్చు. బాగా కలుపుకుని టేస్ట్ తగినంత సాల్ట్, కరివేపాకు వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి స్లిట్ పెట్టుకొని వేసుకోవాలి. నాలుగైదు నిమిషాలు బాగా మరగనివ్వాలి. ఈలోపు పప్పుచారులోకి పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్ వేడి చేసుకుని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. పప్పు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. 4-5 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి కలర్ మారుతున్నప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పుచారు చూద్దాము. బాగా మరిగింది కదా, దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకోవాలి. మనకు కావలసినంత వేసుకోవచ్చు, మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను మాత్రం మొత్తం వేసుకుంటున్నాను. అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే బాగుంటుందని చేశాను. మీరు కావాలనుకుంటే మీ దగ్గర ఉన్న రసం పౌడర్ కానీ లేదా ఏ సాంబార్ పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇంకో 2-3 నిమిషాలు మరగనివ్వాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పోపు వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకుని దాంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2-3 ఎండుమిర్చి వేసుకుని కలర్ మారిన తర్వాత 3-4 దంచిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకుందాము. ఈ పోపుని పప్పుచారులో కలుపుకోవాలి. అంతే, టేస్టీగా నోరూరించే మామిడికాయ పప్పుచారు రెడీ అయిపోయింది. రైస్లోకి సూపర్ కాంబినేషన్. సీజనల్ రెసిపీ కదా, నేనైతే వారానికి ఒక్కసారైనా చేస్తానండి.